వెల్కమ్ టు భారతీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుంటారని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఒక మంచి లడ్డూలు చేసుకుందామని చెప్పాను కదా. ఆ తర్వాత ఏదో ఒక పనుల్లో పడి నేను లడ్డూల విషయం మర్చిపోయాను. సో ఇప్పుడు అమ్మవారి పండుగల సీజన్ కదా. సో మనకి చాలా కొబ్బరి ఉంటుంది. ఇంటి నిండా కొబ్బరితో చాలా ఎక్కువగా కొబ్బరికాయలతో ఉన్నది. సో దాంతో మంచి లడ్డూల్ని తయారు చేసుకుందాం. బెల్లంతో చేసుకున్నాం అనుకోండి, దాని యొక్క ఉపయోగాలు కూడా మనకి పూర్తిగా వస్తాయి కనుక సో బెల్లం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? అలానే మంచి శారీస్ వచ్చాయండి. అలానే మంచి అమ్మాయిలకి ఇష్టమైన మంచి డ్రెస్సెస్ ప్లజో టైపు చాలా బాగున్నాయండి. సో ప్లజోస్ వచ్చాయి. అలానే మంచి టాప్స్ కూడా వచ్చాయండి. సో వాటి పిక్స్ కూడా వాటితో పాటే పెడతాను. లెట్స్ వాచ్. ఇప్పుడు మనం కొబ్బరి లడ్డూలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెల్లం తీసుకున్నానండి. అదేవిధంగా కొబ్బరి ముక్కలు చక్కగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. చక్కగా నీట్గా ఒక 3 చెక్కలు అంటే 3 కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అనమాట. సో 3 కలిపి శుభ్రంగా కట్ చేసి కడిగేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో మిక్సీలో వేసుకున్నాను. దీన్ని మిక్సీ చేసుకుందాము. అదేవిధంగా బెల్లం తురుము 1.5 కప్పు తీసుకున్నానండి. చక్కగా 3 చెక్కలు తీసుకున్నాం కనుక 1.5 సరిపోతుంది. అదేవిధంగా ఎలైచి తీసుకున్నాను, ఒక 5 తీసుకున్నానండి. మంచి స్మెల్ కోసం చాలా బాగుంటుంది కదా. సో అలానే నేను ఎక్కువగా బాదం పప్పులు జీడిపప్పులు వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు లాగా అవుతుందనేసి. సో చాలా బాగుంటుంది. ఎక్కువగా బాదం పప్పు వేసుకోండి జీడిపప్పు కన్నా. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు జీడిపప్పు వేసినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందామండి. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి. నేను మిక్సీ పట్టేశానండి. సో దీన్ని ఇప్పుడు మనం తయారీ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు బాండీ తీసుకున్నానండి. కళాయి తీసుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించి ఫస్ట్ మన డ్రై ఫ్రూట్స్ని బాగా వేపుకుందామండి చక్కగా. ఎందుకంటే బాదం పప్పు చక్కగా ఎక్కువగా వేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. సో బాదం పప్పు చాలా హెల్తీ అయిన మంచి ఇది ప్రజెంట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా అవసరం అండి బాదం పప్పు ఎక్కువగా తినాలంట. నేను దేంట్లోనో పేపర్లోనూ అనుకుంటా చదివాను. బాదం పప్పు చాలా అవసరం అంటండి ఇప్పుడు. సో బాదం పప్పు మాత్రం కంపల్సరీగా ఎక్కువగా వేసుకోండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే బాదం పప్పు చాలా మంచిది కదండి. సో అలానే మన లేడీస్ కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. స్కిన్ పరంగా కూడా చాలా మంచిది. బాదం యొక్క యూజెస్ అవి మనం చెప్పుకున్నాము. ఎందుకంటే బాదం బనానా మిల్క్ షేక్ చేశాను కదా. సో అందులో మనం చెప్పుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేపుకోవాలి. నేను ఎక్కువగా బాదం పప్పు వేసానండి. సో బాదం పప్పు ఈ మధ్య నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను అన్నిటికి. మా హస్బెండ్కి క్యారేజ్లో కూడా బాదం పప్పులు కట్టేస్తున్నాను తెగ. ఎందుకంటే అంత భయం అయిపోయింది కదండి ప్రతిదీ. సో అందుకనే కొంచెం హెల్త్ పరంగా మనం అన్ని కేర్ తీసుకోవాలి కదా. సో అందుకనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మంచి లేటెస్ట్ డిజైన్ ప్లజోస్ కూడా వచ్చాయండి. ప్లజోస్ అలానే మంచి టాప్స్, అలానే ఒక రకం శారీ కూడా పెడుతున్నాను నేను. ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి. సో అన్నిటినీ నేను పిక్స్ పరంగా నేను పెట్టలేను కదండి. సో అందుకనే నేను నాకు అవైలబిలిటీగా నాకు పాసిబిలిటీగా ఉన్నన్ని పిక్స్ నేను పెడతానండి. మరిన్ని పిక్స్ మీకు కావాలి అన్నట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తానండి. సో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. మీకు మంచి పిక్స్ అంటే జ్యువెలరీసు, అదేవిధంగా డ్రెస్సెస్, అలాగే టాప్స్ అన్ని విధాలుగా అన్నీ ఉంటాయండి. సో నేను మంచి క్వాలిటీవే పెడతానండి మ్యాక్సిమం. అలానే మంచి రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నట్లు పెడతానండి. సో మీకు అలాంటివి ఏమైనా మంచి
ప్రోడక్ట్స్ గురించి పిక్స్ ఏమన్నా కావాలి అన్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకున్నాను కదా. సో ఇదే కడాయిలోని ఫస్ట్ బెల్లం వేసుకుందామండి. చక్కగా బెల్లం వేసుకొని ఈ బెల్లం తురుము చక్కగా కరగాలి. కొంచెం వాటర్ వేద్దామండి, కరగాలి కదా బెల్లం. సో కొబ్బరి ఉండలు చాలా చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ బెల్లంతో చేయడం వల్ల మనకి ఐరన్ కూడా వస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా యూస్ చేయాల్సింది బెల్లమేనండి. పంచదారని ఎక్కువగా యూస్ చేయకూడదు. ఇప్పుడు టీ ఒక్కటి మనం షుగర్ వేసుకొని తాగుతాం. సో ఆ టీ ఒక్కటే కనుక ఆ టీ ఒక్కటి మనం షుగర్ లేకుండా షుగర్ ఫ్రీ లిక్విడ్ కూడా వస్తున్నట్టున్నది కదండి. సో ఒక్క డ్రాప్ వేస్తే అది అయిపోతుంది. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ షుగర్ ఫ్రీ డ్రాప్స్ అనేది మనం ఆ టీ ఒకటి తాగే దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. సో నేనే కాదండి, టీ తాగలేని వాళ్ళు చాలా చాలా మంచిదే. పాలు తాగాలనుకున్న వాళ్ళు కూడా తేనె కలుపుకొని తాగితే ఇంకా మంచిదండి. పాల్లోని తేనెలో ఉన్న మనకి అన్ని ఉపయోగాలు కూడా వస్తాయి కనుక సో అలా మంచిది. ఇప్పుడు నేను యాలకులు తీసుకున్నాను కదండి, అవి పొడి చేసి వేసానండి. సో ఇలాంటి టైంలో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. సో అందుకని వేసేస్తున్నాను. బెల్లం అంతా కరిగి చిన్న పాకం వస్తే సరిపోతుందండి. మరీ తిక్కు పాకం అవసరం లేదు, కొంచెం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. దాంట్లో మనం కొబ్బరి కొన్ని యాడ్ చేసేద్దాము. ఏంటి కొబ్బరి ఉండలు కూడా మాకు తెలియదా అని అంటారండి. అందరికీ తెలుసండి, ఎందుకు తెలియదు. కాకపోతే చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా కొన్ని టిప్స్ తోటి చెప్తున్నానండి. సో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా కొట్టండి కంపల్సరీగా. ఇప్పుడు లైక్స్ కూడా కొట్టాలండి. సో ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో బెల్లం బాగా కరిగిపోయిందండి. చిన్న పాకం వస్తే సరిపోతుంది. అందులో మనం కొబ్బరి కూరని యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టిప్ కూడా చెప్తానండి. సో ఆ టిప్ చెప్పే ముందు మనం తయారీ విధానాన్ని మర్చిపోకూడదు కదా. సో చూసారా, కొంచెం బాగా దగ్గరికి వచ్చేస్తుంది, చిన్న పాకం వచ్చేసిందండి. సో నేను కొబ్బరి కూరని యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొబ్బరి కూర చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరికి వస్తుందండి. ఎందుకు ఇలాంటి టైంలోనే యాడ్ చేశానంటే కొబ్బరి కూర కూడా కొంచెం బాగా హీట్ అదే కొంచెం కొబ్బరి కూర కూడా వేగాలి కదండి. సో అందుకని ఈ టైంలో వేసుకుంటే అది ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేలోపు ఈ కొబ్బరి కూర అనేది బాగా వేగిపోతుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ వేపనండి కొబ్బరి కూరని. కొందరు వేపి లడ్డు చేస్తారు, నేను ఫస్ట్ వేపనండి. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న మంచి కమ్మని రుచి, ఫ్లేవర్ మన నోటికి తగలాలండి. అప్పుడే ఆ టేస్ట్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి. కొబ్బరి ఉండలంటే చాలా చాలా ఇష్టం నాకు. అందులోని బెల్లంతో చేసినవి అయితే ఇంకా చాలా ఇష్టం. ప్లస్ చాలా మంచిది కూడా, ముఖ్యంగా అమ్మాయిలకి, అదేమన్నా లేడీస్కి అండి. సో ఎందుకంటే బెల్లం ఐరన్ కదండి. సో అదేవిధంగా ఇందులోని మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి కొబ్బరి కూరలోని. సో రెండు కాంబినేషన్ చాలా మంచిదేనండి. సో మనం ఇలా చేసుకొని పెట్టుకొని ఒక 5-6 డేస్ వరకు కూడా ఇవి స్టోరేజ్ ఉంటాయి. సో స్టోర్ చేసుకొని ఒక 5-6 డేస్ వరకు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చక్కగా 1-2 తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచిది కూడా మనకి కూడా. స్వీట్ తిన్న హ్యాపీనెస్ కూడా వస్తుంది. మనం పంచదారతో అన్నీ తినలేం కనుక బెల్లంతో షుగర్ పేషెంట్స్ కూడా రోజుకి ఒక్కటైనా తినొచ్చండి. కనీసం రోజుకి ఒక 4-5 అయితే తినలేరు కదా, మినిమం ఒకటైనా తినొచ్చు. సో ఆ విధంగా ఆలోచించి బెల్లంతో మన పెద్దవాళ్ళు మంచి మంచి వెరైటీస్ తయారు చేసి పెట్టారండి. మనమే వాటిని యూజ్ చేసుకోవట్లేదు. సో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నానండి బాగాన. కొందరు కొబ్బరి హల్వాని చేస్తారండి. సో ఇప్పుడు ఇలా అవుతుంది కదా, ఈ టైంలోనే ఈ కొబ్బరి కూరని చక్కగా ఇంకొంచెం సేపు అటు ఇటు చేయించేసి కొంచెం వేగించేసి దాన్ని తీసేస్తారండి. అది కొబ్బరి హల్వాగా వడ్డిస్తారు. అయితే నేనేం చేస్తానంటే కొబ్బరి
ఇలాగే ఈ విధంగా అయిన తర్వాత లడ్డు కాకుండా ఉండలు చుట్టేసి దాన్ని బూరెలు వేస్తాం కదండి. సో ఆ విధంగా బూరెలు వేసేస్తానండి. అప్పుడు అది కొబ్బరి బూరెలు అవుతాయి. సో చాలా 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 టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. కొంచెం ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు చక్కగా ఇలా ట్రై చేసి కొన్ని ఉండల్ని మామూలుగా కొబ్బరి ఉండల్లాగే ఉంచుకొని మరికొన్ని ఉండల్ని చక్కగా బూరెల్లా చేసుకోగలిగితే మంచి టేస్ట్ వస్తుందండి. సో చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మనం టిప్ నెంబర్ చెప్తున్నాను చూడండి. టిప్ నెంబర్ ఎన్నో కూడా నేను మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, నేను టిప్ చెప్తాను, చాలా చాలా ఉపయోగపడేదే. ఎందుకంటే నేను యూస్ చేస్తున్నదే నేను మీకు అందరికీ చెప్తానని ఎప్పుడో చెప్పాను కదండి. సో ఏంటంటే స్కిన్ అంతా అక్కడక్కడ మచ్చలుగా ఉండిపోతూ ఉంటాయి కదండి. సో టమాటాని చక్కగా హాఫ్కి కట్ చేయండి. చక్కగా టమాటాని హాఫ్గా కట్ చేయండి. స్కిన్ బాగా ఫేస్ వాష్ చేసుకోవాలి. చక్కగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ని కొంచెం డ్రై అయిన తర్వాత ఆ స్కిన్ మీద ఈ టమాటాని చక్కగా హాఫ్ చెక్క కోసుకొని ఆ టమాటాకి మంచి తేనెలో ముంచి దాన్ని మన స్కిన్కి మసాజింగ్ ఇవ్వాలండి. చక్కగా ఆ చెక్కతోటి, అంటే టమాటా హాఫ్ ముక్కు ఉంది కదా, ఆ ముక్కతోటి అలా రుద్దాలిమాట. ఈ తేనె అంటించి దాన్ని అలా రుద్దుతూ ఉంటూ మసాజ్ చేస్తూ ఉంటే స్కిన్లోని అక్కడక్కడ మచ్చలు, అలానే కొంచెం స్కిన్ బ్రైట్నెస్గా కనబడుతుంది కూడా. అక్కడక్కడ మచ్చలు కొంచెం తగ్గుతాయండి. అయితే ఏదైనా యూస్ చేసేటప్పుడు మన స్కిన్ టైప్ ఏంటనేది కూడా చూసుకోవాలండి. ఇప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏదైనా పడుతుందండి. కానీ ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే టమాటా చాలా మంచి ఉపయోగపడుతుంది, కానీ తేనె ఉపయోగపడదు. ఎందుకంటే తేనెలోని కాస్త మాయిశ్చరైజర్ ఉంటుంది కనుక తేనె మంచిది కాదు. అలానే డ్రై స్కిన్ వాళ్ళకి తేనె బాగా ఉపయోగపడుతుంది, కానీ టమాటా అంత మంచిది కాదు. ఎందుకంటే టమాటా చాలా డ్రైనెస్ని పెంచుతుంది కదా. సో దానివల్ల టమాటా పనిచేయదు. సో ఇది మనకి దగ్గరికి వచ్చేసిందండి, అయిపోతుంది. సో దించేసుకొని చక్కగా చల్లారబెడదాము. అయితే సో అందుకనే ఫ్రెండ్స్, మన స్కిన్ టైప్ ఏంటనేది తెలుసుకొని మనం ఆ విధంగా మనం వాడుకోవాలండి. నేను చెప్పిన టిప్ కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి మంచిదేనండి. డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం కొంచెం, డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా సారీ నేను తప్పు చెప్పానండి, సారీ అండి. నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి ఇది మంచిదే, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం ఉత్తి టమాటానే రాసుకోవాలండి. ఎందుకంటే తేనెలో కొంచెం మాయిశ్చరైజింగ్ ఎక్కువగానే ఉంటుంది, చాలా మాయిశ్చరైజర్డ్ ఉంటుందండి తేనె. ఆ విషయం ఎవరికి తెలియకపోవచ్చు, సో అందుకనే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో అందుకని నాకు తెలిసిన చిన్న టిప్స్ చెప్తున్నానండి. చాలామంది ఏదో ఛానల్ పెట్టానండి, కాస్త ఎంకరేజ్ చేయగలిగితే చేయాలి, కానీ ఎందుకండి డిస్కరేజ్ చేస్తారు చాలామంది. అంటే చాలామంది ఎంత బాగా చేస్తున్నారండి, ఇంత పనుల్లో కూడా ఎలా చేస్తున్నారండి అని అంటున్నారు. నిజంగా అది మీరు అర్థం చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎన్ని పనులు ఉంటాయండి మన లేడీస్కి ఇంట్లోని, అందులోని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసులతోటి ఇంకా సతమతం అవుతున్నామండి. మా పిల్లోడి క్లాసులు నేనే చదవాల్సి వస్తుంది. నమ్మితే నమ్మరు, ఉదయాన్నే 9 గంటలకి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను ఈలోగే మా హస్బెండ్కి క్యారేజ్ కట్టాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అలానే మీ అందరి కోసం మంచిగా వీడియోస్ తీస్తూ అప్పుడప్పుడు పెట్టాలి. సో ఇన్ని పనుల్లో మనం ఇలా చేస్తున్నప్పుడు కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళు కనుకే కదండి మనం కాస్త నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్తాం, లేదంటే చెప్పం కదా. సో ఆ మాత్రం దానికే అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో మంచిదే, సలహా ఇవ్వడం మంచిదే, నేను నేర్చుకుంటాను అనుకోండి. బట్ అది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సలహా ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఉపయోగపడుతుందండి. చాలా హ్యాపీగా కూడా నేను తీసుకుంటాను. ఏమీ లేదే నాకు అలా చెప్తే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన కొబ్బరి మిశ్రమం రెడీ అయిపోయిందండి. సో ఈ మిశ్రమాన్ని చూసారా, ఇలా ఈ విధంగా చూసుకుంటే తెలిసిపోతుంది, అది ఉండగట్టినట్టు అయిపోద్ది. సో ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారబెడదామండి. కొంచెం చల్లగా అయితే సరిపోతుందండి. సో లెట్స్ వాచ్.
ఈ విధంగా రెడీ అయింది కదండి. ఇప్పుడు నేను వచ్చేసి వీటిని చక్కగా ఉండలు చుట్టేసుకుంటానండి. ఈ ఉండల్ని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ ఉండల్ని చక్కగా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, చెక్కలు, వాటి పైన పెట్టి ఉండలు పెడదాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో చూద్దాం. అలా వీలైతే అలాగా, ఇంకా ఎలా వీలైతే అలా పెడతాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చక్కగా కొబ్బరి ఉండలు తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం చక్కగా ఒక 6-7 డేస్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. సో చాలా చాలా బాగుంటాయి. స్టోర్ చేసుకున్న చాలా చక్కగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఒకేసారి చక్క పెట్టుకొని ఒక 5-6 డేస్ వరకు వాళ్ళకి అవి ఏదో వాళ్ళు అడిగినప్పుడు టైంపాస్గా ఇస్తే హ్యాపీగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవండి మన లడ్డూలు. చక్క అయిపోతాయి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఈ విధంగా మన లడ్డూలు రెడీ అయిపోయి నేను సర్వ్ చేసుకుంటాను. చూడండి, లెట్స్ వాచ్. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు. ఇప్పుడు డ్రెస్సెస్ చూద్దామా. ఇవి వచ్చేసి సో బ్యూటిఫుల్ అయిన ప్లజో అండ్ కుర్తా అండి. వీటి కాస్ట్ వచ్చేసి మీకు 900 రూపీస్ పడుతుందండి. అలానే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. ఇవి ఫుల్ స్లీవ్స్ ఉంటాయండి, 3-4 స్లీవ్స్ అనుకుంటా, సారీ. అలానే XL, XXL సైజ్ అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారా, చాలా బాగుంటాయి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఇవి వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి, సరారా మోడల్స్. సో చాలా బాగుంటాయి. లాంగ్ స్లీవ్స్ వస్తాయి. ఇవి 1050 రూపీస్ పడుతుంది. అలానే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి, చూడండి. అలానే ఇప్పుడు ఈ టాప్ వచ్చేసి 800 రూపీస్ అండి, కోట్ మోడల్ అన్నమాట. సో దీని ఒరిజినల్ కూడా ఇదేనండి. ఇది ఒరిజినల్ కస్టమర్ తీసుకున్నారు, సో అందుకనే తీశాను. ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చెప్పాను కదా కాటన్ అనేసి. సో కాటన్ ప్లజో మోడల్స్ అన్నమాట. కుర్తా సెట్ మొత్తం టోటల్ సెట్ వస్తుంది. ఇందులోని మీడియం సైజ్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి 665 రూపీస్ పడుతుందండి. అలానే వీటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. చాలా బాగున్నాయండి. సో రెగ్యులర్గా యూజ్ చేయడానికి ఇంకా బాగుంటాయి. అలానే ఇవి వచ్చేసి ఇది 920 రూపీస్ పడుతుందండి. మంచి హారం కదా, సో చాలా బాగుంటుంది మొత్తం టోటల్ సెట్. ఈ శారీస్ వచ్చేసి మీకు చక్కగా ఇక్కాత్ ప్రింటెడ్ శారీస్ వచ్చాయండి. అలానే కాంట్రాస్ట్ కాంచీ వేవింగ్ బోర్డర్ వస్తుంది. అలాగే రిచ్ పళ్ళు చాలా బాగుంటుందండి. అలానే విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, దానికి కూడా బోర్డర్ వస్తుంది అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది. మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మా దగ్గర ఒక 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటా. సో వీటి కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ పడుతుంది. షిప్పింగ్ ఉంటుందండి ఇవి శారీస్కి. సో అలానే ఇది బ్లాక్ థ్రెడ్ మీద వర్క్ చేశారు కదండి, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా. మన దగ్గర మంచి సేల్ కూడా, ఇది చాలా ఎక్కువగా సేల్ అవుతున్న ఐటమ్స్ అన్నమాట. సో ఇలాంటి మంచి జ్యువెలరీస్ కూడా మన పార్థు కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కాల్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ముల్ముల్ కాటన్ అండి. ముల్ముల్ కాటన్లో మీకు చాలా శారీస్ చూపించాను. ఇవి 920 రూపీస్ పడుతున్నాయండి. అలానే షిప్పింగ్ ఫ్రీ ఉంటున్నాయి. చాలా మంచి కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి. సో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.